చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే డ్యామ్స్ నీటిలో కడతారు కదా, నీళ్లుంటే డ్యామ్లు ఎలా కడతారు అనే క్వశ్చన్ అడుగుతున్నాం. డ్యామ్స్ కట్టేటప్పుడు పునాది ఉండాలి తప్పనిసరిగా. అయితే ఏం చేస్తారంటే వాళ్ళు చుట్టూ ఒక కట్ట రౌండ్ గా ఒక కట్ట పోస్తారు. నీళ్ళు ఉంటాయిగా, నీళ్ళు ఉంటాయి. ఆ నీటిని తోడతారు, బయట తోడు మొత్తం పంపులు పెట్టి తోడు బయట తీస్తారు. తీసిన తర్వాత దాంట్లో కాంక్రీట్ గానీ ఏదైనా వేస్తారు. తర్వాత ఇంకొక రకంగా ఏంటంటే కాఫర్ డ్యామ్స్ అని కేజ్ డ్యామ్స్ అని ఉంటాయి. అవి ఏంటంటే పైన మనం పునాది కడతాం, కట్టిన తర్వాత కింద నుంచి మట్టి తొలుస్తాం. మనం తొలిస్తే ఇది చిన్నగా మన పైన కట్టింది కిందికి దిగుతుంది అన్నమాట. అది మళ్ళీ నేలమట్టంలోకి దిగిన తర్వాత మళ్ళీ మనం పైన దాన్ని కడతాం. నేలమట్టం కాకపోతే నీటి మట్టం తీసుకున్నాం, మరి కాస్త నీటి మట్టం ఎక్కువగా ఉంది, అప్పుడు ఆ నీటి మట్టం పైన మనం కడతాం. కట్టిన తర్వాత కింద నుంచి మట్టి తొలుస్తారు, ఇది మెషిన్లతో తొలిస్తే చిన్నగా ఇది జారుద్ది. ఒకవేళ జారకపోతే పైనుంచి ఇది పై ఫౌండేషన్స్ కి హ్యామర్స్ అనేవి ఏమంటాయి పెద్ద పెద్ద, వాటితో పెద్ద బరువుని వాటి మీద గుద్దిస్తారనమాట. గుద్దిస్తే చిన్నగా ఆ ఫ్రిక్షన్ అది తట్టుకొని కిందికి దిగుతూ ఉంటుంది. పైన ఎక్కువగా పునాదులు పైన కడతారు, చిన్నగా లోపలికి దించుతారు అనమాట. ఉరుములు మెరుపులు రావడానికి ఏవి దోహదపడుతున్నాయి అంటారు? ఉరుములు మెరుపులు, ఉరుమన్న ఒకటి మెరుపైన ఒకటి. ఉరుమంటేనేమో కాస్త నాత కనపడుతుంది, మెరుపు అంటేనే కాంతి కనపడుతుంది. కాంతి ఏమో బాగా ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది కాబట్టి ముందు మనకి మెరుపు కనపడుద్ది. చాలా తేడాలో మనకి ఉరుము కనపడుతుంది. మెరుపు మెరిసిందంటే అప్పుడు జాగ్రత్తగా ఉంటే కొంతసేపు మనకు ఉరుము తప్పకుండా కనపడుతుంది. ఆ శబ్దం యొక్క ప్రయాణ వేగం తక్కువ, కాంతి ప్రయాణ వేగం ఎక్కువ, వెలాసిటీ అంటారు. అది ఎక్కువ కాబట్టి మనకి కనపడటం తొందర, వినపడటం తక్కువ. ఇప్పుడు మనం చాలా దూరం చూస్తుంటాం. ఇప్పుడు ఎందుకని వస్తున్నాయి అంటారు అవి? ఏదో కరెంటు మేఘాల మధ్య కరెంటు ఉత్పత్తి అవుతాయని చెప్పి అంటారు. మరి అంత పూర్తిగా నాకే తెలియదు. మొత్తం అసలు అయితే మాత్రం రెండు ధ్రువాలు, రెండు రకాలు, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలుసుకున్నప్పుడు మాత్రమే అంత దూరాలు ఉన్నా సరే జంపిస్తున్నారు. పిడుగులు పట్టడానికి కూడా అదే కారణం అంటారు. అంతే, అదే కారణం. తప్పితే ఏదో అర్జున అంటే ఆగిపోవటం, లేకపోతే ఇంద్రుడు రథం పోతుంటే ఏదో చేరబడిందని మనం అంటాం. బైబిల్లో ఒకటి ఉంటుంది, ఇస్లాంలో ఒకటి ఉంటుంది. ఇవన్నీ అబద్ధాలని చెప్పి పూర్తిగా రుజువు అయిపోయినాయి. అంటే పిడుగులు అంటే ఏదన్నా వస్తువు మీద పడిద్దామా, లేకపోతే ఏంటి పిడుగు అనేది? పిడుగు అంటే అంత హై వోల్టేజ్ కరెంట్ వచ్చినప్పుడు గాలి టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. అంత తక్కువ టెంపరేచర్ గాలిలోకి హై వోల్టేజ్ కరెంట్ పోగానే ఒక్కసారి గాలి పేలిపోతుంది. ఆ పేలిపోయినప్పుడు శబ్దం వినపడుతుంది. ఆ శబ్దమే ఉరుము. ఆయన మనిషి కూడా తట్టుకోలేడు ఆ కరెంటుకి ఎవరితో శబ్దానికైనా కొద్దిగా తట్టుకో, శబ్దానికైతే పెద్దగా ఎవరు చచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. కానీ కరెంటు మాత్రం ఆ మనిషిలో ప్రవేశిస్తే చచ్చిపోతుంది ఖాయమే. మన దేశంలో కూడా ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తం మీద మెరుపుల వల్ల ఎంతోమంది వస్తుంటారు. పిడుగుల వల్ల కూడా చేస్తుంటారు. దానికి పిడుగులన్నీ మెరుపులు ఒకటే, తేడా ఏమి లేదు. ఆ మెరుపులను చచ్చిపోతారు. దానికి మాత్రం ఇంతవరకు ఏం నివారణ ఉపాయాలు కనిపెట్టలేదు. అయితే బిల్డింగ్ మీద కూడా ఒకప్పుడు పిడుగులు పడతాయి. పిడుగు పట్టాలంటే కరెంటు, కొంతమంది పిడుగులు పడేటప్పుడు ఏదన్నా ఐరన్ వస్తువు తీసుకుని బయట వేస్తారు. ఎందుకని అంటారు? ఆ ఐరన్ లాగుద్ది అన్నమాట మెరుపు. ఇప్పుడు మన ఊళ్ళో ఇన్ని కరెంటు స్తంభాలు ఉన్నాయి కదా, ఈ పిడుగు పడ్డప్పుడు కరెంటు స్తంభం దగ్గర చిట్టకమ్మటది ఒక స్తంభం. చిట్టకమ్మటది అంటే అర్థం ఏంటంటే ఆ కరెంటు తీగలు ఆ మెరుపును లాక్కుంటుంది. ఆ మెరుపుని కనుక లాక్కపోతే మనకి పిడుగుల ప్రమాదం ఎక్కువ ఉండేది. ఇంకా అవి లాక్కుంటున్నాయి. తర్వాత పూర్వం ఏం చేసేవాళ్ళంటే భవనాల మీద కూడా పిడుగులు పడితే భవనం కూడా బద్దలైపోయేది పూర్వం. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే పూర్వం కాదు, ఇప్పుడు కూడా ఉంటాయి చాలా బిల్డింగ్ కదా, లైట్నింగ్ కండక్టర్స్ అని ఉంటాయి. అంటే ఒక రాగి పలక లాంటిది, దాన్ని కింద భూమిలోకి తీసుకెళ్తారు. ఆ భూమిని పైకి తీసుకెళ్ళి పైన ఎక్కడో పెడతారు. అక్కడ ఒక త్రిశూలాగా పెడతారు. పెడితే ఏంటంటే ఒక పిడుగు పడితే అది మనం బిల్డింగ్ మీద పడబోయే ముందు ఈ రాగి తీగ లాక్కుంటుంది దాన్ని తన ఆకర్షణతో. లేకపోతే భూమి మీద ఆ బిల్డింగ్ మీద పడకుండా తన మీద లాక్కుంటుంది. లాగినప్పుడు ఆ కరెంట్ ఏమవుతుందంటే ఆ రాగి తీగ చాలా తొందరగా దాన్ని కరెంట్ ని ప్రవహింపజేసేస్తుంది. గుడ్ కండక్టర్ అంటారు. ఆ కండక్టర్ ద్వారా కరెంట్ ని భూమిలోకి ఎక్కడికో తీసుకుపోతుంది. అంటే ఎర్తింగ్ లాగా అది ఎర్తింగ్ ఇస్తున్నారు. అట్లనే ఇది కూడా ఎర్త్ చేస్తుంది. అప్పుడు ఆ భవనానికి ప్రమాదం తగ్గుద్ది. అసలు పూర్తిగా నివారణ అవుతుందని చెప్పడం, కానీ 199 మాత్రం
ఆ భవనానికి ఏమీ కాదు ఇవి పెడితే. అయితే మనకాడ ఎవరు పెట్టలేదు. నేను ఢిల్లీలో చూసా, పార్లమెంట్ భవనానికి రాష్ట్రపతి భవనానికి కానీ వాటి వీటి ఎక్కడ చూసినా చాలా చాలా భవనాలకి ఈ రాగి పలకలు అనేవి ఉన్నాయన్నమాట, రాగి షీట్లు అవి ఉండేవి. నేను చూసా ఇప్పుడు కూడా ఉన్నాయి.